మహిళలు మహారాణులు కాదు, మహిళలు యమరాణులు అనేలాగా ఒక భావన కలుగుతుంది. సరే, మహిళల కారణంగా పురుషుల కారణంగా మహిళలు ఆత్మహత్యలకు పాల్పడటం అనేది తరచూ మనం వింటున్నాం. ఈ మధ్యకాలంలో మహిళలు పెడుతున్నటువంటి ఇబ్బందులు, లేదంటే మహిళలు చేస్తున్నటువంటి కొన్ని వ్యవహారాల కారణంగా మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దాంట్లో ఇప్పుడు జడ్జి, ఢిల్లీకి సంబంధించినటువంటి జడ్జి కూడా చేరాడు. జడ్జి పేరు కూడా చేరింది. ఇప్పుడు జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. 30 సంవత్సరాలు అమన్ కుమార్ శర్మ. ఆయన సతీమణి స్వాతి కూడా జడ్జే, కానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇంట్లో కుటుంబ కలహాలు, భార్య పెడుతున్నటువంటి వేదన అని చెప్పి ప్రాథమికంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరి స్వాతి కూడా జడ్జి కాబట్టి ఇప్పుడు అమన్ కుమార్ శర్మ కూడా జడ్జి. మరి హై ప్రొఫైల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ, మామూలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో ఆత్మహత్యలు అనేది సర్వసాధారణం. మరి ఈ హై ప్రొఫైల్ పీపుల్లో కూడా ఇలాంటి ఏంటి అని అంటే మారుతున్నటువంటి సమాజం, మారుతున్నటువంటి అభిరుచులు. వీళ్ళిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అమను మధ్యాహ్నం 1:45 బాత్రూంలో ఉరి వేసుకున్నాడు. వాళ్ళ బామ్మర్ది చూసి పోలీసులకు ఫోన్ చేస్తే కేసు నమోదు చేసి అనుమానాస్పద స్థితిలో మరణించాడని చెప్పి కేసు విచారణ చేస్తూ ఉన్నారు. ఇది ఢిల్లీలో జ్యుడిషియరీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి మనం ఏ అకౌంట్ ఓపెన్ చేసినా కానీ సీతారామరెడ్డిదే వినిపిస్తుంది. సీతారామరెడ్డి భార్య చేసినటువంటి నిర్వాహకం. ఎందుకంటే సీతారామరెడ్డి భార్య రేణుక, ఆవిడ 2 లక్షల రూపాయల శాలరీ తీసుకొచ్చి ఆవిడ సుఖంగా జీవించేలాగా చేస్తున్నప్పటికి కూడా సీతారామరెడ్డి ఆవిడ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నారు. 6